వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. లేట్ అవుతుందని స్పీడ్గా వెళ్తే పేరు ముందు లేట్ అని చేర్చాల్సి వస్తుంది. ఆలస్యం అయితే కాస్త సమయం వృధా అవ్వచ్చు. ప్రమాదానికి గురైతే మీ జీవితమే ముగుస్తుంది. లేట్ అయినా పర్వాలేదు, స్పీడ్గా వెళ్ళొద్దు. కంగారులో అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాల బారిన పడొద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయండి. క్షేమంగా మీ గమ్యంని చేరుకోండి. తెలంగాణ పోలీస్ వాళ్ళు చెప్తున్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కంపల్సరీగా పాటిద్దాం. ఓకేనా? సో సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయండి. స్లోగా వెళ్ళండి, స్పీడ్ అవసరం లేదు. ఎందుకంటే సారు వాళ్ళు ఇక్కడ చెప్పిన విధంగా చూడండి, ఎంత క్లియర్గా ఫొటోస్ అండ్ ఇమేజెస్తో సహా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, మన జీవితంలో మనకు వాళ్ళు చెప్పేటువంటి గొప్ప విషయం ఇది. ఓకే, సో మనం సేఫ్గా ఉండాలి అని ఎంత క్లియర్గా రాశారు చూడండి. ఆలస్యం అయితే కాస్త సమయం వృధా అవ్వచ్చు. ప్రమాదానికి గురైతే మీ జీవితమే ముగుస్తుంది. లేట్ అయినా పర్వాలేదు, స్పీడ్గా వెళ్ళొద్దు. కంగారులో అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడొద్దు. ఇది వాళ్ళు చెప్పేటువంటిది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయండి అండ్ క్షేమంగా మీ యొక్క గమ్యంని చేరండి అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించి వాళ్ళు చెప్పేటువంటి విషయాలని వినండి. నేను చూస్తున్నాను రెగ్యులర్గా ఎంతోమంది అండి అస్సలు ర్యాష్ డ్రైవింగ్, గర్ల్స్ ఈవెన్ ఆల్సో. ఓకే, లేడీస్, ఫ్యామిలీస్, చిన్న పిల్లల్ని కూడా బైక్ పైన ఎక్కించుకొని వాళ్ళు వెళ్తున్నారండి. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం నేను కూడా చెప్తున్నాను, నాకు తెలిసినటువంటి దాని ప్రకారం. ఓకేనా? ప్లీజ్ హెల్మెట్ కంపల్సరీగా ధరించండి. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు దగ్గరే కదా అని, దూరమే కదా అని స్పీడ్గా వెళ్ళడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ మానుకోండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయండి. సేఫ్గా ఉండండి. ఓకే, క్లీన్గా, ఎంత నీట్గా వాళ్ళు ఎంత అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు చూడండి. లేట్ అవుతుందని స్పీడ్గా వెళ్తే పేరు ముందు లేట్ అని రాస్తారు. అంటే ఎంత స్పీడ్, ఎంత డ్రైవింగ్ చేస్తున్నారో చూడండి. కొంతమంది అసలు యంగ్స్టర్స్ కూడా, చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఇంకా. ఓకే, సో డ్రైవింగ్ చేస్తూ కూడా వాళ్ళు సరిగ్గా మొబైల్ మాట్లాడుతూ వెళ్తున్నారు. ఓకే, అది కూడా చేయకండి. అదేవిధంగా హెల్మెట్ లోపల పెట్టుకొని మాట్లాడుతున్నారండి కొంతమంది మొబైల్ ఫోన్స్. అది చాలా హెడేక్ అండ్ అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది. వాళ్ళ ప్రాణాలకి ఇబ్బందే, ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందే. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ప్లీజ్ డోంట్ బ్రేక్ ద ట్రాఫిక్ రూల్స్. ఓకే, ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఓకే, అండ్ ఇంకొక విషయం, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకండి. ఇది ఎవ్వరికీ కూడా మంచిది కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, మీ ప్రాణాలకే మీకు ముప్పు. ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు తేజ స్టాటిస్టిక్స్ అండ్ please follow the traffic rules. Okay, thank you.